హైదరాబాద్ మీర్పేటలోని శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి సమేత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం 11వ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు ఉదయం ఆలయ అర్చకులు గణపతి పూజ, దీక్షాధారణ, అంకురారోపణ పూజలు చేశారు. ఇక సాయంత్రం అగ్ని ప్రతిష్టాపన, వాస్తు హోమం, ఆవాహిత దేవతలకు మన్యుసూక్త హోమం, వేద మంత్రోచ్చరణల నడుమ జరిగింది. సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా జరిగే దేవరకట్టు బన్నీ ఉత్సవానికి అరుదైన గౌరవం లభించింది. 10వ తరగతి తెలుగు సబ్జెక్ట్ లో పాఠ్యాంశంగా దేవరగట్టు బన్నీ ఉత్సవం చేరబోతుంది. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పాఠ్య పుస్తకాల్లో బన్నీ ఉత్సవానికి చోటు లభించింది. కర్నూలు జిల్లాలో ప్రతి ఏటా దసరా రోజున హోలగుంద మండలం దేవరగట్టు బన్నీ ఉత్సవంలో భాగంగా మాల మల్లేశ్వర స్వామిని దక్కించుకునేందుకు అర్ధరాత్రి వేళ స్థానిక గ్రామాల ప్రజలు కర్రల సమరం సాగిస్తుంటారు. ఈ ఉత్సవానికి ఓ చారిత్రక నేపథ్యం కూడా ఉంది. దేవరగట్టు గ్రామంలోని కొండపై మాల మల్లేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలోని మాలమ్మ మల్లేశ్వర స్వామికి దసరా పండుగ రోజున అర్ధరాత్రి 12 గంటలకు కళ్యాణం నిర్వహిస్తారు. అనంతరం కొండకు సమీపంలోని పాదాలగుట్టు, రక్షపడ, శ్రమి వృక్షం, బసవన్న గుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో మాలమ్మ మల్లేశ్వర స్వామి విగ్రహాలను ఊరేగిస్తారు. ఈ ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవడం కోసం 3 గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, 5 గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో దాడి చేసుకుంటారు. దీన్ని స్థానికంగా బన్నీ ఉత్సవం అని పిలుస్తారు. ప్రతి ఏటా దసరా నాడు జరిగే కర్రల సమరంలో కొన్ని పదుల సంఖ్యలో గాయపడతారు. తలలు పగిలి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు లేకపోలేదు. అయినా ఇదంతా తమ ఆచారంలో భాగమని స్థానికులు అంటారు. రక్తం కారుతున్నా లెక్క చేయకుండా ఉత్సవ విగ్రహాల కోసం పోటీ పడతారు. ఈ నేపథ్యంలో ఇది పాఠ్యాంశంగా రూపొందడం విశేషం.